నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ఆర్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు రెట్టింపు చేసిన సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సంబరాలు జరిపారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి నుండి పేదలకు ఇస్తున్న 1000 రూపాయల పింఛన్ను 2000కు పెంచిన సందర్భంగా నియోజకవర్గంలో సంబరాలు నిర్వహించారు. ఎర్రగొండపాలెంలో టీడీపీ కార్యాలయం వద్ద బాణాసంచాలు కాల్చి కేక్ కటింగ్లు చేసి జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. పుల్లల చెరువు సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. స్థానిక మాచర్ల సెంటర్లోని ఎన్టీఆర్, శ్రీకృష్ణుని విగ్రహాల వద్ద వృద్ధాప్య, వికలాంగుల పింఛన్లను రెట్టింపు చేసినందుకు టీడీపీ నాయకులు, పింఛన్దారులు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ కళా పరిషత్ చైర్మన్ చీదేళ్ల నాగేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు కె వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో 54 లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీయే కాక రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద, పెన్షన్ పొందే, వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, అదేవిధంగా మూత్రపిండాల వ్యాధి ఉన్న వాళ్ళు కూడా కావచ్చు, ఈరోజు అనేక మందికి పెన్షన్ రెట్టింపు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను మీకు సంతోషంగా తెలియజేయటం నేను గర్విస్తున్నా. సోదరులారా, తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి సంకేతం, తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధికి ఆచరణ అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మన మానధార చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉన్న మన రాష్ట్ర ప్రగతి ఈరోజు ఎన్ని రోడ్లు అభివృద్ధి చెందుతుంది. మనం అప్పులో ఊబిలో ఉన్నా కూడాను ఈరోజు నిరుపేదల కోసం, అభాగ్యుల కోసం, వృద్ధుల కోసం ఇంటికి తానే పెద్ద కొడుకుగై ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రం యావత్తు హర్షిస్తుంది. ఈ హర్షణలో భాగంగా మేము కూడా ఈరోజు ఎర్రగొండపాలెం పట్టణంలో ఈరోజు ఆయన గారి విగ్రహానికి, నారా చంద్రబాబు నాయుడు గారి విగ్రహానికి ఈరోజు పాలాభిషేకం చేసి మేమందరము మా యొక్క హర్షం తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ సంతోషిస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. అంటే మొత్తం మీద ఆయన ఎక్కిన తర్వాత 10 రెట్లు పింఛను పెంచడం జరిగింది. ఆయనకు మనము అందరము కృతజ్ఞతగా పలకాలి. కాబట్టి దానిలో భాగంగానే ఈనాడు ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పాలాభిషేకము చంద్రబాబు నాయుడు గారికి చేయడం జరిగింది. అందరూ హర్షించే విషయం ఏంటంటే ఎర్రగొండపాలెం నియోజకవర్గం వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పుల్లల చెరువు మండల కేంద్రంలోని గాంధీ సెంటర్ నందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, కోలన్నలతో సంబరాలను ప్రారంభించారు. ఈఓఆర్డి వెంకటరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరగగా ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ గంగాధర్, టీడీపీ మండల అధ్యక్షుడు బాద్రయ్య తదితరులు పాల్గొని చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చంద్రన్న కానుకలు, పింఛన్ల రెట్టింపు కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పయ్యావుల ప్రసాద్, మాజీ సర్పంచి కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ ఐదమ్మ, హనుమంతరావు, కుమార్, గురునాథం మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిందలు మీపై రేపల్లే వాడల బాబు గారికి పాలాభిషేకం జరుగుతుంది. ఎందుకంటే
రైతులకి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు మీరు బతికినంత కాలం మీ ఇంట్లో మీరు కన్న కొడుకు కోడలు ఇబ్బంది పెట్టకుండా మీరు నిత్యం మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడానికి నేను 2,000 అందరికీ పెన్షన్ ఇస్తాను. నేను మీకున్నాను, పెద్ద కొడుకు మీకున్నాను. ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మనందరం కూడా ఈరోజు అడ్వాన్స్ గా మన చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ పొంగలని అందరం సంతోషంగా చెప్పుకోవాలి. అదేవిధంగా మన చంద్రబాబు గారు ఈ సంక్రాంతి బోనస్ గా 200 రూపాయల పెన్షన్ ని 1,000 రూపాయలు చేసింది కాకుండా 1,000 రూపాయల్ని 2,000కు మార్చారు. ఈ సంక్రాంతి సంబరాలకు బోనస్ గా ఇంకొక 1,000 అదనం కలిపి రేపు నెలలో 3,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లో ఇంత వేడుక జరుగుతుందని మరి నేను అనుకున్నాను. అంతకంటే ఘనంగా జరిగింది. మరి అలాగనే గున్నారం గారి గురించి కూడా చెప్తాను. ఆయన నేను ఇక్కడికి వచ్చేటప్పటికి 8:30 నుంచి ఉన్నానమ్మా, మరి మైక్ లేదు అది ఇదని ఆవేశంగా మాట్లాడారు. మరి ఆయన మైక్ ఎందుకు కోరుకున్నారో ఆయన పోరాటం మొదలుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది. మరి మీ అందరినీ చేకూర్చి మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ కూడా లైన్లో సమకూర్చుకొని మరి కోలాటం అనేది ఎంతో కన్నుల పండుగగా చేశారు. అలాగనే ముగ్గులు పోటీలు అన్నింటిలో కూడాను మన పెద్దలందరూ కేవలం ఈ రోజున ఈ కార్యక్రమం జరిగిందంటే ఈ ఊరి పెద్దల వల్ల, పత్రికా ప్రతినిధుల వల్ల మాత్రమే అని నేను మరొకసారి మనవి చేసుకుంటున్నాను. మరి ముగ్గులు పోటీలు కూడా చిన్నారులందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా మరి ముగ్గులు పోటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్నిటికీ కూడా కోలాటం వేసిన వాళ్ళకి, ముగ్గులు పోటీలో ఉన్న వాళ్ళకి మాకు అందుబాటులో ఉన్న విధంగా పెద్దలందరి సహకారంతో మరి చిరుకానుకలు ఇవ్వడం జరుగుతుంది. మరి గున్నారం గారు అనుకున్నట్లు మాకు ఎటువంటి బడ్జెట్ కూడా రాలేదండి. బడ్జెట్ వస్తే దాచుకొని చేసే పనులు ఏమి ఉండవు. 1,000 రూపాయలు చేసింది, 1,000 రూపాయలు ఇప్పుడు 2,000 చేసింది కాబట్టి అందరికీ ఆనందంగా ఉంది, నాకు కూడా ఆనందంగా ఉంది. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజాప్రతినిధులు చిన్నచూపు చూడటం పరిపాటిగా మారింది. శాసనకర్తలు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అయితే మా మాటకే ఎదురు చెప్తారా అంటూ ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాల హెచ్ఎంపై మండిపడ్డారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం హైస్కూల్లోని ఆట స్థలంలో బాలికల వసతి గృహం నూతనంగా నిర్మించాలని నెల రోజుల ముందు జేసీబీతో పునాదులు తవ్వుతుండగా హెచ్ఎం మరియు విద్యార్థులు అడ్డుకున్నారు. ఇక్కడ కొత్త భవనం నిర్మిస్తే మాకు ఆట స్థలం సరిపోదని విద్యార్థులు జేసీబీని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే డేవిడ్ రాజు హెచ్ఎంపై మండిపడ్డారు. నువ్వు ఎవరు, నీది ఏ ఊరు, ఇక్కడ జరుగుతున్న వర్కును అడ్డుకోవడానికి నువ్వెవరు అని హెచ్ఎంపై కోప్పడ్డారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలను ఉసిగొల్పుతావా? నీ పద్ధతి సరిగ్గా లేదంటూ పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్ఎంపై ఫైర్ అయ్యారు. నువ్వు అడ్డుకోవడం వల్లనే వసతి గృహం ఆగిపోయిందని, లేకుంటే సగం బిల్డింగ్ పూర్తయ్యేదని ఆ అధికారికి హితబోధ చేశారు ఎమ్మెల్యే డేవిడ్ రాజు. గుంటూరు నీకేం పని? నువ్వు ఉద్యోగం అంతే సార్, అంతవరకు స్కూల్ అంటారు. అంతేగాని హాస్టల్ వద్దు, అది వద్దు, ఇది వద్దు, నీకేం పని? నేను ఎవరు తిరగలేదు సార్, ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు ఇదేంది? ఎవరు మీకు అబ్జెక్షన్ పెట్టింది? ఎవరు? సరే వద్దన్నారు, ఎవరు వద్దండి? ఎవరు మీరు వద్దన్నారు? మా ప్లేస్ ఎందుకు వద్దా? నీకేం పని? నీది ఎవరా? నువ్వు స్కూల్లో ఉద్యోగం చేసుకో. ఇక్కడ ఉందో అరే ఏంది ఇప్పుడు సార్? అది స్టేట్ లో సార్, జిల్లాలో 10 హై స్కూల్లో కడుతున్నారు సార్. 10 హై స్కూల్లో ఇవే కడుతున్నారు జిల్లా. కావాలండి ఇంకా సంతోషపడతాను. ఎర్రగొండపాలెంలో జరుగుతున్న డిగ్రీ కళాశాల, అంబేద్కర్ భవన్,
మినీ స్టేడియం, బాలికల వసతి గృహాలను మండల తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎమ్మెల్యే డేవిడ్ రాజు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణం మొదలు కాని బాలికల వసతి గృహంపై ఆరా తీయగా హైస్కూల్ హెడ్ మాస్టర్ ఆ నిర్మాణాన్ని అడ్డుకున్నారని కాంట్రాక్టర్ చెప్పారు. దీంతో హెడ్ మాస్టర్ని పిలిపించి ఆడపిల్లల వసతి గృహాన్ని అడ్డుకోవడానికి నువ్వెవరు, నీది ఏ ఊరు, నీ పద్ధతి మార్చుకోవాలి, అభివృద్ధిని కోరుకోవాలే కానీ ఇలా అడ్డుకోవడం ఏంటని హెడ్ మాస్టర్పై కోప్పడ్డారు. ఎమ్మెల్యే హెచ్ఎంపై ఇలా కోప్పడడం విచారకరమని ఉద్యోగ ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. గుంటూరు సార్. గుంటూరు నీకేం పని నువ్వు ఉద్యోగం అంతే సార్. అంతవరకు స్కూల్ అంతేగాని హాస్టల్ వద్దు, అది వద్దు, ఇది వద్దు, నీకేం పని? నేను ఎవరు తిరగలేదు సార్. ఎవరు చెప్పారు మీకు? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదేంది? ఎవరు మీకు అబ్జెక్షన్ పెట్టింది? ఎవరు? ఎవరు వద్దన్నారు? మీరు వద్దన్నారు. మా ప్లేస్ ఎందుకు వద్దన్నా? నీకేం పని? మాకు పర్మిషన్ లేదు. నీదే ఊరే? నువ్వు స్కూల్లో ఉద్యోగం చేసుకో. ఇక్కడ ఉందో అరే ఏంది ఇప్పుడు సార్ అది స్టేట్ లో సార్ జిల్లాలో 10 ఏం మనుషులు నువ్వు? 10 హై స్కూల్లో కడుతున్నారు సార్. 10 హై స్కూల్లో ఇవే కడుతున్నారు జిల్లాలో. ఎవరన్నా కావాలండి ఇంకా వస్తే సంతోషపడతాను. నువ్వెవరా విచిత్రమైన వ్యక్తిని చూస్తున్నాను నేను. పెద్దదోర్నాలలో ఫ్రెండ్స్ మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏలూరి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. పెద్దదోర్నాలలోని స్థానిక మిర్చి యార్డులో మిర్చి యార్డు యూత్ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీకి ముఖ్య అతిథిగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా వివేకానంద చిత్రపటానికి ఏలూరి రామచంద్రారెడ్డి, టీడీపీ నాయకులు బట్టు సుధాకర్ రెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచుకున్నారు. తదుపరి ఏలూరి రిబ్బన్ కట్ చేసి టోర్నీని ప్రారంభించారు. క్రీడాకారులతో ఇరు జట్లు ప్లేయర్స్తో కరచాలనం చేసి పరిచయం చేసుకున్నారు. ఉమామహేశ్వర మోటార్స్ అధినేత బెల్లంకొండ గోపి టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు బ్యాట్ పట్టి ఆడారు. ఏలూరి కూడా ఆడారు. మొదటిగా జూనియర్ ఏబిఎం వర్సెస్ పబ్జీ బాయ్స్ మ్యాచ్ ఆడగా జూనియర్ ఏబిఎం గెలిచింది. మధ్యాహ్నం హసానాబాద్ వర్సెస్ మార్నింగ్ బాయ్స్ తలపడగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆఖరి ఓవర్లో హసానాబాద్ టీం గెలిచింది. కార్యక్రమంలో టోర్నీ కమిటీ నిర్వాహకులు బాబురావు, నాగేంద్రరెడ్డి, నాసర్, నారాయణరెడ్డి, మురళి, విష్ణువర్ధన్ రెడ్డి, జగదీష్, నారాయణరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్రాంతి స్టార్ట్ అవుతున్న సందర్భంగా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు దోర్నాల పట్టణంలో ఉన్నటువంటి యూత్ అంతా కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేసుకోవడము చాలా మంచిది. గ్రామాల్లో ఉన్నటువంటి యువతీ యువకులను, వాళ్ళలో ఉన్నటువంటి ప్రోత్సాహాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి పోరాట పటిమను వెలికి తీయడమే క్రీడల్లో ఒక భాగం. భారతదేశం యొక్క ఔన్నత్యం కానీ గొప్పతనం కానీ మన దేశం యొక్క యువత మీదనే ఆధారపడి ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేనంత యువత 70% యువకులే ఉన్నారంటే అదే భారతదేశం యొక్క సంపద. ఆ సంపదను మనం వాళ్ళలో నైపుణ్యాన్ని వెలికి తీయాలంటే క్రీడలను ప్రోత్సహించాలి. క్రీడల ద్వారానే మనిషి యొక్క శారీరకంగాను మానసికంగాను ఉల్లాసంగా ఉంటారు. అలాంటి సందర్భాలని వాళ్ళు తమ జీవితాల్లో ఉన్నటువంటి ఒక ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో లక్ష్యం కోసం పనిచేస్తారు. ఈ క్రీడల్లో ఉన్నటువంటి గెలుపోటములు మనిషి యొక్క జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. శారీరకంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే జబ్బులు రావు, మెంటల్ ఫిట్నెస్ ఉంటే వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు ఏదైతే నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం నెరవేరుతుంది. వీటన్నిటిని పురస్కరించుకొని ఈ ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్ను ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దోర్నాల పట్టణంలో ఉన్నటువంటి ఈ యువకులు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 25 టీంలు పాల్గొనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగానైనా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిపోయి ఈ ప్రాంత రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో వచ్చే వెలుగొండ ప్రాజెక్టు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. వచ్చే సంక్రాంతి నాటికల్లా ప్రత్యేక హోదా వస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ యువకులకు కానీ మంచి ఉద్యోగులకు, నిరుద్యోగులకు, పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఈ మార్కాపురం ప్రాంతం డివిజన్ ఏదైతే ఉందో దొనకొండ ఈ ప్రాంతం మంచి సస్యశ్యామలం కావాలన్నా వెలుగొండ కావాలి. యువకులకు మంచి ఉద్యోగాలు కావాలంటే మనకు ప్రత్యేక హోదా కావాలి. వచ్చే సంక్రాంతి 2020 సంక్రాంతి కల్లా ఇవన్నీ సాధ్యమవుతాయి. ఈ సాధ్యం చేస్తున్నందుకు రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా
ఈ క్రీడలను ప్రోత్సహిస్తున్నందుకు, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఈ దోర్నాల ఈ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీరంతా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు బాగా జరపాలని, అలానే ఈ ప్రాంతంలో ఒక మంచి క్రికెట్ స్టేడియం వచ్చేదానికోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక్కడ ఒక స్టేడియం ఏర్పాటు చేసేందుకు అందరి సహకారంతో, అన్ని పార్టీల సహకారం తీసుకుని కృషి చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విధంగా మాట్లాడినప్పుడు వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి SRR న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.